మహాదేవుడు అనుగ్రహం వల్ల మాకైతే కార్డు కొంచెం ముందుగానే వచ్చింది. మాకు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ 17th అయితే ఉంది. సో అఫీషియల్గా అమర్నాథ్ ట్రిప్ జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు ఒక 3 months బిఫోర్ అరౌండ్ ఏప్రిల్, మిడ్ ఏప్రిల్ కానీ లేకపోతే ఏప్రిల్ ఎండ్లో కానీ అమర్నాథ్ నోటిఫికేషన్ అనేది, యాత్ర నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో కొన్ని మెడికల్ టెస్టులు అయితే ఉంటాయి. ఆ మెడికల్ టెస్టులు కూడా ఎలా ఉంటాయి అంటే ఒక 6-7 రకాల టెస్టులు ఉంటాయి. ఆర్టీసీ బుకింగ్ కౌంటర్, మీరు ఎక్కడికి వచ్చి అడిగినా ఆర్టీసీ బుకింగ్ కౌంటర్ అంటే చెప్తారు. ఇక్కడ ఉన్న చూడండి నెంబర్స్ అన్నీ కూడా. ఇవి లంగర్స్, బండారాలు అంటారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత పిలిచి మరీ పెడతారనమాట ఫుడ్. మన సైడ్ అన్నా కొంచెం ఫుడ్ వేస్ట్ చేస్తే వదిలేస్తారేమో, కానీ ఇక్కడ అస్సలు ఒప్పుకోవట్లేదు. చూడండి, డబ్బులకి ఇచ్చేవాళ్ళు కూడా అలా పిలవరు. అసలు అంతగా పిలిచి మరీ ఇస్తున్నాడు ఆ డ్రింక్ అందరికి. ఇలా ఈవినింగ్ వ్యూ అయితే ఉంది. ఇది మనం ఉన్నటువంటి రిసార్ట్ వ్యూ, నైట్ వ్యూ. గైస్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే 8:05 అయితే అవుతుంది. చూడండి, ఇంకా నైట్ అవ్వలేదు. నమశివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ప్రజెంట్ మనమున్నాము కాశ్మీర్లో. ఈరోజు వచ్చేసి అమర్నాథ్ ట్రిప్లో డే 4. ఈరోజు అఫీషియల్గా మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడికి, అమర్నాథ్కి. ప్రజెంట్ మనమున్నాము కాశ్మీర్లోని శ్రీనగర్లో. సో ఇక్కడ శ్రీనగర్ నుంచి ఇప్పుడు మనం బయలుదేరి పెహల్గాం వెళ్తున్నాము. పెహల్గాంలో మనం RFID కార్డ్స్ అవన్నీ తీసుకొని అక్కడ నుంచి మనమైతే అఫీషియల్గా అమర్నాథ్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేస్తాము. పెహల్గాం ఇక్కడికి 86 kilometers అయితే ఉంటుంది. రాత్రి సిచ్యువేషన్ అంతా కూడా లాస్ట్ వ్లాగ్లో మీరు చూస్తుంటారు. సో నిన్న సిచ్యువేషన్ ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ యాత్రా సదన్ ఉంది. అమర్నాథ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే మామూలుగా వసతి అనేది కల్పిస్తుంది అనమాట. ఫుడ్, లంగర్స్ అన్నీ కూడా ఫ్రీ యాక్సెస్, ఎక్కడ కూడా రూపాయి అయితే లేదు. బట్ లంగర్స్లో మేమైతే ఉండలేదు, ఎందుకంటే ఫోన్లు ఛార్జింగ్లు అవన్నీ ఉన్నాయి. కొంచెం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కాబట్టి కొంచెం ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాం. ఎలాగో అక్కడ లంగర్స్లో ఉంటాం కాబట్టి. సో వచ్చి పర్ హెడ్ వచ్చేసి ఇక్కడ అంటే 3 peopleకి 1050 rupees 2 rooms అయితే తీసుకున్నాం. మేము మొత్తం 6 members ఉన్నాము. తీసుకొని ఇక్కడ నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ రెడీ అయిపోయేసి ఇక్కడ పక్కన లంగర్ ఉంటుంది అనమాట. లాస్ట్ నైట్ మనం భోంచేసాం కదా, అది అక్కడే కొంచెం తినేసి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి పెహల్గాం వెళ్ళడానికి మనకు 2 options అయితే ఉంటాయి. ఒకటి నెంబర్ 1 గవర్నమెంట్ బస్సు. గవర్నమెంట్ బస్సు వచ్చేసి 250 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇది మీరు ముందు రోజు నైట్ వచ్చినప్పుడే టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దొరకపోయే అవకాశం అయితే ఉంది. ముందు రోజు మీరు బస్సులో వెళ్ళాలని డిసైడ్ అయితే తీసుకోండి. లేదు అనుకుంటే ప్రైవేట్ క్యాబ్. ఇప్పుడు మేము 6 మంది ఉన్నాము. మాకు ఇంచుమించు 4000 rupees అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట క్యాబ్కి. సో మేము క్యాబ్లోనే వెళ్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే నా ఒక్కడి ఒపీనియన్ కాదు కదా, అందరూ ఒపీనియన్ అది. క్యాబ్లో వెళ్దామని అనుకున్నారు, అందరూ అదే ఫైనల్ చేశారు. సో నేను సరే అనేసాను. గవర్నమెంట్ బస్సులో వెళ్తే మీకు ప్రోటోకాల్ అయితే ఉంటుంది. అంటే ఆర్మీ వెహికల్స్ అనేటివి ముందు ఉండి బస్సులు అన్నింటిని కూడా తీసుకెళ్తాయి. అలా కాకుండా ప్రైవేట్ క్యాబ్ అనుకోండి, అది మన ఇష్టం. ఆర్మీ ఉంటుందన్నమాట గవర్నమెంట్ బస్సులకి, దీనికి అట్లా ఏం ఉండదు. సో మనం సోలోగా వెళ్ళినట్లే ఇది. సో ఇంకా లగేజ్ పరిస్థితి ఏంటి అంటే, లగేజ్ పరిస్థితి అంతా కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే క్యాబ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను దారిలో వెళ్తూ ఇస్తాను. RFID కార్డు తీసుకొని ఈరోజు స్టార్ట్ అవుతామా లేదా అనేది మనం పెహల్గాం వెళ్ళే టైంని బట్టి మనకు ఉంటుందన్నమాట. సో చలో స్టార్ట్ అవుతాం. ఎవరైనా వస్తే కనుక మీకు రూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ శ్రీ ప్రేమ్చంద్ గర్గ్ భవన్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు రూమ్ అయితే తీసుకోవాలి. లాస్ట్ నైట్ మేము ఇక్కడే ఉన్నాము. ఆ పక్కనే లంగర్ ఉంటుంది అనమాట. సో బండారా అని పిలుస్తారు వీళ్ళు. ఈ బండారాల్లో మొత్తం ఫుడ్ అంతా కూడా ఫ్రీ. పరిపూర్ణమైన భక్తి. సో ₹1 కూడా తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఇక్కడ. రూపాయి తీసుకోవట్లేదు అసలు. మొత్తం అంతా కూడా ఫ్రీ. ఒక స్టార్ హోటల్లో ఎలాంటి ఫుడ్ అయితే ఇస్తారో అలాంటి ఫుడ్ అయితే పెడుతున్నారు. లగేజ్ మేము ఒక పెద్ద బ్యాగు, ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాము. పెద్ద బ్యాగు ఇక్కడ టాక్సీ డ్రైవర్ నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళంట. సో అతని హౌస్లో పెట్టేస్తున్నాము. మిగతాది మాతో పాటు తీసుకెళ్తున్నామంట. అంటే ఏది అవసరమో మెడిసిన్స్, బట్టలు, బ్లాంకెట్లు, స్వెటర్లు, గ్లౌజులు అట్లాంటివంతా కూడా ఒక చిన్న బ్యాగ్, ఇట్లాంటి బ్యాగ్లో అయితే క్యారీ చేస్తున్నాము. ఇది మాతో పాటు తీసుకెళ్తాం. పెద్ద బ్యాగ్ ఇక్కడ వదిలేస్తాం. తిరిగి అమర్నాథ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాక మళ్ళీ దీన్ని అయితే కలెక్ట్ చేసుకుంటాం. నా బ్యాక్ సైడ్ చూడండి ఇంకో బ్యాగ్. ఇది ఆర్టీసీ బుకింగ్ కౌంటర్. మీరు ఎక్కడికి వచ్చి అడిగినా ఆర్టీసీ బుకింగ్ కౌంటర్ అంటే చెప్తారు. ఇక్కడ ఉన్న చూడండి నెంబర్స్ అన్నీ కూడా. పెహల్గాం అండ్ బాల్టాల్ మార్నింగ్ ఓపెన్ వచ్చేసి 9:30. ఇది రోజు ముందు బుక్ చేసుకోవాలి, అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు నాకు తెలిసి ఇవ్వరు అనుకుంటున్నా. ఇదిగోండి ఈ బస్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బస్సెస్ అన్నిటికీ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు చూడండి. ఆ లైన్లో క్యూలో
మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ ముందుండి తీసుకెళ్తారు వీటిని. ప్రోటోకాల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు ఇండియన్ ఆర్మీ మనకు సపోర్ట్ ఇస్తుంది, సేఫ్టీగా ముందు ఉంటుందంటే ఫస్ట్ ఏ రిస్క్ అయినా మా వాళ్ళు ముందుండి ఫేస్ చేస్తున్నారు. వెహికల్స్ అన్ని ఆర్మీ వెహికల్స్ తోటి వెనక ముందు అసలు ఒక క్యాన్వాయ్లా తీసుకెళ్తారు అప్ టు పెహల్గాం వరకు. ఇవి లంగర్స్, బండారాలు అంటారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ పిల్గ్రిమ్ అకామిడేషన్ సెంటర్స్, అమ్యూనిటీస్ సెంటర్స్. ఇవి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ఫ్రీ ఫుడ్ అవన్నీ కూడా పెడతారు. ఆ బ్యాక్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది. పహల్గామ్ కానీ బాల్టాల్ కానీ అట్లా వెళ్ళాలనుకుంటే ఆ బస్ స్టాప్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మన హోటల్ వచ్చి దీని బ్యాక్ సైడ్ వస్తుంది. మొత్తం ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్. ఎలా ఉన్నారు తెలుసా అసలు ఒక్కొక్కరు? హీరోలు అంటున్నాం కదా, ఆ పదానికి ఆ పదం 1000 రెట్లు విస్ఫోటనం అయితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. నిన్న మీకు RFID కార్డు గురించి బ్రీఫ్గా చెప్పాను కదా. మంది 17th ఉందన్నమాట. ఇక్కడ మనకు శ్రీనగర్ లోపల కనుక మీరు RFID కార్డు తీసుకోవాలనుకుంటే జస్ట్ 1 day బిఫోర్ మాత్రమే ఇస్తారంట. అక్కడ ఇస్తారా లేదా తెలీదు పెహల్గాం దగ్గర. సో పెహల్గాం దగ్గర మ్యాక్సిమం ఇస్తున్నారు అనే చెప్తున్నారు. అందరూ అదే చెప్తున్నారు, వెళ్ళండి అక్కడ ఇస్తున్నారని. అక్కడికి వెళ్తున్నాము, అక్కడ ట్రై చేస్తాము. ఇన్ కేస్ అక్కడ కనుక RFID కార్డు ఇస్తే అలో చేస్తాం మమ్మల్ని. అంతకన్నా సంతోషించేది ఏం లేదు, వెళ్ళిపోవడమే. లేకపోతే ఈ ఒక్కరోజు అక్కడ ఉండాల్సి వస్తుంది. అది కూడా అక్కడ ఇంకొక ఇది ఉంది, మామూలుగా 1 గంట దాటితే అలో చేయరు అని విన్నాను. సో అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ తెలీదు. మనం ఏదైనా వినటం వేరు, దగ్గరికి వెళ్ళి చూడటం వేరు. సో చూసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ తోటి చెప్తాం. ప్రస్తుతం చూడండి RFID కార్డ్స్, దానికోసం అందరూ క్యూ లైన్లో నిల్చో ఉన్నారు. ఇక్కడ 1 day బిఫోర్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే. బయట దాటొచ్చాము ఇప్పుడే. ఇక్కడ అన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఇది మన వెహికల్. ఇక్కడ ఉంది చూడండి టవేరా, అది. ఇక్కడ ఉన్నాడు కదా హేమంత్ సాయి, వాళ్ళకి ముందు వచ్చాడంట అతను, ట్యాక్సీ డ్రైవరు. సో చాలా మంచి అతను. లగేజ్ కూడా మేము తనతోనే పెట్టుతున్నామన్నా ఉందన్నాడు. 86 కిలోమీటర్లు అల్టిమేట్ రైడ్ ఉంటుంది. సో ఎంజాయ్ చేద్దాం, దేవుడే కాపాడాలి. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు వెళ్ళట్లేదు, మా ఓన్గా మేము వెళ్తున్నాం. ఏ రిస్క్ జరిగినా మాకే సంబంధం. కాంతి నాన్న కాశ్మీర్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అదేం లేదు, దేవుడు ఉన్నాడు, ఇండియన్ ఆర్మీ ఉంది. సో భయం లేదు. ఐ ఫాలో మై హార్ట్. సో మనోడు భయ ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ హై జిబ్రాన్. సో మనోడు ఇక్కడ క్యాబ్ సర్వీస్ లోకల్ ప్రతిదీ తెలుసు. మనోడు నెంబర్ కూడా పెడుతున్నాను చూడండి స్క్రీన్ పైన. ఇక్కడ ఎవరైనా సరే వస్తే కాశ్మీర్ అంతా తిప్పి చూపించేస్తాడు మనోడు. శ్రీనగర్ भी घुमाना है आपको? सनमर्ग, ओके, बालतल, गुलमर्ग, दूध पदरी. ఇగో అది మనం ఉన్న హోటల్. అక్కడ పెహల్గాం రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం. ఈ లెఫ్ట్ పెహల్గాం. आप 80 किलोमीटर है इधर से? ఏ డాగ్ చింటూ ఏం చేస్తావు రోడ్లో? ఫ్లాష్ మ్యాన్, ఇంకొక ఫ్లాష్ మ్యాన్ 3, ఫ్లాష్ మ్యాన్ 4, అన్నిటికంటే పెద్ద ఫ్లాష్ మ్యాన్ ఈడే. సీనియర్ ఫ్లాష్ మ్యాన్, లోకల్ ఫ్లాష్ మ్యాన్. కాశ్మీర్ రోడ్లు ఎలా ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒకసారి రోడ్డు చూడండి, ఒక చిన్నపాటి ఫ్లైట్ని ల్యాండ్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్ చేయొచ్చు, అలా ఉంది రన్వే. ఫైటర్ జెట్స్ కూడా ల్యాండ్ అవ్వచ్చు, అంత బాగుంది. ఏమున్నాయి రోడ్లు బాబా. కాశ్మీర్ వచ్చేసి మామూలుగా శ్రీనగర్ డ్రై ఫ్రూట్స్కి కుంకుమ పువ్వుకి ఫేమస్ కదా. ఈ షాప్స్ అన్నీ అవే, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అవన్నీ. ఇదే
ఎక్కడ ఇక్కడ అంట పుల్వామా అటాక్ అయింది ఇక్కడ వీడియోలో చూస్తున్నాం. మొత్తం డ్రై ఫ్రూట్స్, తర్వాత సాఫ్రాన్, కుంకుమ పువ్వుకి ఇవంతా కూడా మొత్తం షాపులన్నీ అవే ఉన్నాయి. ఆల్మోస్ట్ షోరూమ్ లాగా మెయింటైన్ చేస్తారు. టోల్ గేట్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం అనంతనాగ్ అయితే వెళ్తున్నాం. ఆ రూట్లో కేవలం బస్సులు మాత్రమే అలౌ చేస్తున్నాడు. గాయ్స్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇండియన్ ఆర్మీది హెర్క్యులస్ పెద్ద ఫ్లైట్. వెళ్తుందరో నాయన అది. ఇదిగోండి అది ఉంది 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 అదిగో 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 అదిగో. దాదాపు ఆల్మోస్ట్ ఒక గంట సేపు అయితే ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము. చూడండి ఆ లాస్ట్ వరకు ఉంది. మెల్లమెల్లగా అడుగు 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 కదులుతుంది. గంట సేపటి నుంచి ఇలాగే ఉంది సిచ్యువేషన్. ఇప్పుడే ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది. సో స్టార్ట్ అయ్యాం మళ్ళీ మన జర్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే స్టేషన్ ఒకటి, అది అనంతనాగ్. నిన్న మనం దీనిపై నుంచి వెళ్ళాం. ప్రజెంట్ మనం వచ్చి అనంతనాగ్ సిటీ దాటుతున్నాము. ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆల్మోస్ట్ గంట పడ్డది మాకు ఇక్కడే. గాయస్ ఇప్పుడు మనము అనంతనాగ్ దాటుతూ ఉన్నాము. అనంతనాగ్లో మనోడు ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర తీసుకొచ్చి ఆపాడు. మధ్యాహ్నం ఆల్మోస్ట్ టైం 11:40 అయితే అవుతుంది. ఇది ఇక్కడ ఏదైనా చాయ్ కానీ ఏదైనా కాఫీ స్నాక్స్ ఏదైనా తినేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి గంటన్నర పడుతుంది అన్నాడు. సో చిన్న స్నాక్స్ ఏదైనా తిన్నామని ఆగాం. రెస్టారెంట్ పక్కనే రివర్ ఉందంట, చూద్దాం వెళ్ళి. ఎదురుగా కొండ వ్యూ, బర్డ్స్ అరుస్తున్నాయి. అసలు సూపర్ ప్లేస్లో ఆపాడు కానీ అవి ఆ బర్డ్స్ అరుస్తున్నాయి. గోరింకలా ఏంటివి అవి? అయ్యో ఇది రివర్. రొమాంటిక్గా ఉంది. స్నో పడేటప్పుడు అయితే ఇంకా స్వర్గమేమో. సాయి సాయి వద్దు సాయి. అయ్యో నేను చెప్పానే లేకుంటే ఈ లేక్లోనే ఉంటుందన్న. పానీపూరి ఉంది. చాట్ ఫేమస్ అంటే ఇక్కడ కాశ్మీర్ చాట్. చూద్దాం ఏదో ఒకటి. ఈ బర్డ్స్ మనుషులతో కలిసిపోయినాయి ఇవి. ఏరా భయమే లేదు వాటికి. కాశ్మీరీ పకోడా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. పకోడా పార్సల్ బాయ్. అన్నీ దొరుకుతున్నాయి. దోశ, పూరి, దోశ, ఉత్తప్పం, ఎవ్రీథింగ్ బాగుంది. పర్లేదు. గాయస్ కాశ్మీర్ వచ్చి యాపిల్ చూడకపోతే ఏదోలా ఉంటుంది. ఇవన్నీ యాపిల్ చెట్లు వెళ్ళిపోయింది. ఎదుగోండి యాపిల్. అయ్యో బాబోయ్ ఇలాగా ఏంటి? చెట్లతోనే కలమాగిపోయినాయి రెడ్ కలర్లో. అదిగో నేను అడిగా భయ్యా ఇక్కడ మనం ఆపిల్ తోటలోకి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ బండి ఆపేదానికి పర్మిషన్ లేదు, ఆపితే మనం తట్టేస్తారు అన్నాడు. వద్దు భయ్యా వెళ్ళిపోయి నేను చెప్పా. వెల్కమ్ టు పహల్గామ్. ఏమున్నాయి వాటర్ అసలు.
బా మా వాడు ఒక బ్యూటిఫుల్ స్పాట్ లాగాడు. ఆ పై నుంచి వర్షపు నీరంతా కరిగి వెళ్తుంది. పెహల్గామ్లో ఉన్నాం ఇప్పుడు. బా 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 బా. Oh my god, oh my god. గైస్ అక్కడ స్నో కనిపిస్తుంది అండి ఆ పైన అక్కడ. వెల్కమ్ టు యాత్రీస్ శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్. వెళ్తున్నాం ఇప్పుడు. RFID కార్డు సంపాదించాలి. ఫస్ట్ RFID కార్డు సంపాదించి హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవుడు అనుగ్రహం వల్ల మాకైతే కార్డు కొంచెం ముందుగానే వచ్చింది. మాకు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ 17th అయితే ఉంది. ఏమీ అసలు అలో చేస్తారా లేదన్న డౌట్ ఉండేది. అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మాకైతే కార్డు అయితే ఇచ్చేసారు. డీటెయిల్గా చెప్తాను. సో ఈ కార్డు అనేది ఎట్లా వస్తుంది ఏంటనేది దీన్ని RFID కార్డు అని పిలుస్తారు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఐడెంటిటీ. సో ఇది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ట్రిప్ అయ్యేంతవరకు ఇది మనతోనే పెట్టుకోవాలి. అండ్ ట్రిప్ అయిన తర్వాత ఇది మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. సో వాళ్ళకి ఇచ్చేసే రావాలి. ఇది మనం తీసుకురాకూడదు అనమాట అది. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, అసలు అవుతుందా లేదా, పంపిస్తారా అని. బట్ అయిపోయింది. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సో మన చేతులకి అస్త్రం అయితే వచ్చేసింది. ఇంకా నుంచి యాత్ర అనేది షురు. ఈరోజు అయితే మనం అలో చేయరు, ఎందుకంటే 12 గంటల వరకు అలో చేస్తారంట. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. కానివ్వండి. యాత్రి ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెళ్ళాము. ఇక్కడ రూమ్ అయితే తీసుకుంటున్నాము. మీరు ఇక్కడ ఇన్కేస్ ఒక రోజు ముందుగా కనుక వస్తే RFID వచ్చిన తర్వాత రూము బేరం ఆడండి, పర్లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వద్దు, ఓకే అనొద్దు. అయ్యే మనం చేసే తప్పులు. మా 6 మందికి కలిపి 2600 అన్నాడు. అంతలేదు నాన్న అన్నాము. లాస్ట్కి 2000కి దించాము. ఇక్కడ నుంచి మళ్ళీ కారు పెట్టి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. కారు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి రూమ్లో ఉంటాం ఈరోజు. రేపు మార్నింగ్ చందనవాడికి స్టార్ట్ అవుతాం. చూద్దాం. బ్రతికుండంగా స్వర్గాన్ని చూస్తానో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నిజంగానే స్వర్గాన్ని చూశాను నేను. అసలు ఏముంది తెలుసా బాబోయ్, మై గాడ్. హర హర మహాదేవ్. రూమ్కి వెళ్తున్నాము. అక్కడిగా బైకే. క్రాంతి, యు గాట్ ఇట్ మ్యాన్? Yes, I got it. We got it actually. వెల్కమ్ టు అమర్నాథ్ యాత్రీస్ బేస్ క్యాంప్ నందివన్, నూన్వాన్ అని పిలుస్తారు, పెహల్గాం. ఇది హోటల్ వచ్చేసి ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇది జస్ట్ బేస్ క్యాంప్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. పికప్ అండ్ డ్రాప్ కూడా మమ్మల్ని తీసుకొచ్చాడండి అతను. హోటల్ కూడా చాలా చాలా బాగుంది. ఇది రిసెప్షన్. అండ్ బయట వ్యూ చూపిస్తాను అండి మీకు. అదిరిపోద్ది అసలు. ఇది మౌంటైన్స్, ముందు సైడ్ గార్డెన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది హోటల్.
ఇది మన హోటల్ బయట నుంచి కనిపించేటువంటి వ్యూ. అండ్ ఇది మన హోటల్ రూమ్ తర్వాత చూపిస్తాను. ఈ హోటల్ పేరు వచ్చేసి పైన్ వ్యూ రిసార్ట్. ఇక్కడ ఉంది చూడండి, దీని నంబర్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. లోపలైతే కాశ్మీర్ కల్చర్ తోటి వుడ్ తోటి ఉన్నది హోటల్ మొత్తం అంతా కూడా. రూమ్ అయితే తెగ నచ్చేసింది. ఇక్కడ వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ రూమ్ క్రాంతి, నేను, మిగతా ఇంకో వేరే అన్న ఉన్నాము. ఇది పైన్ వ్యూ రిసార్ట్. హోటల్ నుంచి బండారాస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ అది ఫ్రీ కదా, జస్ట్ ఒక 700 మీటర్స్ డౌన్ దిగాలి. ఇల్లు వచ్చాక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అసలు అమర్నాథ్ ట్రిప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, టెస్ట్లు ఏమేమి ఉంటాయి ఏంటనేది క్లియర్ కట్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అది బాగా ఆకలిస్తుంది. మార్నింగ్ కూడా లైట్గానే తిన్నాం త్వరగా. గాయస్ అక్కడ చూడండి, స్నో కనిపిస్తుంది ఇక్కడ. చిన్న విలేజ్లో అయితే ఉంటుంది. విలేజ్లో మనం ఉన్న రిసార్ట్, కానీ చాలా అందంగా ఉంది. ఫుల్ హోమ్ స్టేస్ ఇవి అవి అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ అయితే చాలా చల్లగా చిల్లు కొట్టచ్చు ఇక్కడ. ఇలా ఉంటుంది మన కిందకి వెళ్ళే దారి, హిమాలయ పర్వతాల్లో ఓ చిన్న విలేజ్లో. సో ఇలా అటు సైడు అంతా మౌంటైన్స్, వెనకాల స్నో కనిపిస్తుంది. అక్కడ ఉంటుంది బేస్ క్యాంప్. మనం అలా వచ్చాం కదా, అక్కడ ముందు బండారాస్ ఉన్నాయి. కొంచెం కిందకి దిగాలి ఇలా. మాటలు లేవు, అంతే, మాట్లాడుకోవటాలు లేవు. ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యంగా ఉంది అసలు. బా, ఈరోజు ఇక్కడ తప్పనిసరిగా నైట్ స్టే చేయాలి అంటే అవును. ఎందుకంటే మనము మధ్యాహ్నం 12 గంటల లోపల వచ్చింటే మనకి RFID ఇచ్చేవాళ్ళు. 12 గంటల దాటితే ఇక్కడ అలో చేయరు అనమాట. మిలిటరీ కంట్రోల్లో ఉంది కదా ఇది, సో అలో చేయరు. ఖచ్చితంగా ఇక్కడ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి చందన్వాడి అని ఉంటుంది, 18 కిలోమీటర్ల డిస్టెన్స్. అక్కడికి మనం వెహికల్లో వెళ్ళాలి. సో ఇక్కడ ప్రైజెస్ అనమాట 250 రూపీస్, 240 రూపీస్ అనుకుంటా, 240 రూపీస్. ఆ వెహికల్లో మనల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మొత్తం అది కూడా కంట్రోల్ బై మిలిటరీ. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మన ఆఫీషియల్గా ట్రెక్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే అరౌండ్ 45 కిలోమీటర్స్ ఆర్ సంథింగ్ వస్తుంది, 49 50 వస్తుంది. అక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ లైక్ 35 అట్లా వస్తుంది. సో అది బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఇన్ మై లైఫ్. సో ఫుల్లీ ప్రిపేర్డ్. చూద్దాం. అందుకనే అన్ని మెడికల్ టెస్టులు కూడా కష్టపడి చేయించి ఎదుర్కొని ఓకే అన్న తర్వాతే వచ్చా. చూద్దాం. ఇది ఆ ముందు బేస్ క్యాంప్ ఉంటుంది, అక్కడే యాత్రా కార్డ్స్ ఇచ్చేది. అలా వీళ్ళందరూ లేట్గా వచ్చారు కదా, ఇంకా రూమ్స్ తీసుకోవడానికి ఆ పైన విలేజ్కి వెళ్తున్నారు. ఆ పైన మనం ఉన్నాం కదా, ఆ విలేజ్కి వెళ్తున్నారు. ఇదిగోండి వాటర్ చూడండి, ఇవి హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటువంటి వాటర్. మంచు కరిగి వస్తుంది కదా, ఆ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి తెలుసా. అబ్బా, అక్కడ ఒక రివర్ వెళ్తుంది కదా, ఆ రివర్లో కలిసిపోతున్నాయి వెళ్ళి. బయట కనుక వస్తే మీరు RFID కార్డు లేకుండా అసలు అడుగు కూడా పెట్టద్దు. కమ్ విత్ RFID కార్డు. ఓకే. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నారంటరా, ఏమైపోతారా? అయితే సార్ నాకు అంతేం లేదు కానీ ఓకే. సాయి నచ్చిందిరా? నచ్చిందిరా? జంపర్ మే బంపర్. ఈ పక్కన లేక్ ఉంది చూసారు, అస్సలు నన్ను వెళ్ళనీయట్లేదు. అది ఆ వాటర్ సౌండ్ ఒకసారి వినిపిస్తాను చూడండి. ఎవ్రీ 10 సెకండ్స్కి బ్రేక్. దాన్ని చూడడానికే ఆగుతున్నా నేను. ఓ మై గాడ్, ఎందుకు చెప్తావులే.
ముందు పండారాస్ ఉంటాయంట, అక్కడికి వెళ్ళి ఏమైనా తినేసి రూమ్కి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్లియర్ కట్గా. అనంతనాగ్. ఇదిగోండి, వెల్కమ్ టు యాత్రీస్ యాత్ర బేస్ క్యాంప్ నూన్ వ్యాన్. ఇదిగోండి, ఇక్కడ స్నో కనిపిస్తుంది, హిమాలయస్ అవన్నీ. ఇందులో మనకు వసతులంతా ఉంటాయి. బేస్ క్యాంప్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మీకు షాపింగ్ ఏం కావాలన్నీ దొరుకుతాయి. మీరు ఏదైనా సరే స్వెటర్లు, జాకెట్లు, తర్వాత క్యాప్లు, గ్లౌజులు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్నీ దొరుకుతాయి. సిమ్ కార్డ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ టెంట్ స్టే కూడా అవైలబుల్ ఉంది. టెంట్ స్టే వచ్చేసి పర్ హెడ్ 400 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది టెంట్ స్టే ఇలా ఉంది. పర్ హెడ్ 400 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైనా మేము రూమ్ ఎందుకు తీసుకున్నాము. సో 6 పీపుల్ ఉన్నాము. 6 పీపుల్కి కలిపి 2000 రూపీస్ రూమ్ అంటే మాకు 300 రూపీస్ పడ్డది. పడ్డది నాట్ అన్ ఇష్యూ. కంఫర్టబుల్గా ఉండొచ్చు అట్లీస్ట్ ఒక్కరోజైనా. మొత్తం అంతా కూడా షాపింగ్ ఉంది. హాస్పిటళ్ళు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఉంది చూడండి లంగర్. నేను ఆల్రెడీ క్యారీ చేస్తున్నా, ఇట్లాంటివి మా దగ్గర ఉన్నాయి. మహాబలేశ్వర్ ట్రిప్లో తీసుకున్నాం కదా. ఇదిగో ఇది గోవా రోబ్జా తోడా దాల్నా తోడా అంతే. బస్ ఏదో రోబ్జా అంట, తాగుదాం. ఇక్కడ లోకల్ డ్రింక్ ఫేమస్ ఉన్నట్టుంది, అందరూ తాగుతున్నారు. ఏదో రోబ్జా అంట దీని పేరు. బాగుంది, రోజ్ మిల్క్ లాగా ఉంది ఇంచుమించు. ఇంకా బాగుంది, మంచి స్మెల్ ఉంది, సూపర్ ఉంది అసలు. బాగుంది కదా అన్నా, ఇంకొంచెం. థ్యాంక్ యూ సో మచ్. హాయిగా ఉంది అసలు. పిలిచి మరీ పెడతారనమాట ఫుడ్. తిన్నావా లేదా అని 1కి 10 సార్లు అడిగి పెడతారు. ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేస్తే మాత్రం అరుస్తారు. మన సైడ్ అన్నా కొంచెం ఫుడ్ వేస్ట్ చేస్తే వదిలేస్తారేమో, కానీ ఇక్కడ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంత తిన్నా అంతా పెట్టించుకో, వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని లక్షల మంది తినాలి కదా, దానికి తినగానే వేస్ట్ చేయొద్దు. అది వీళ్ళ సిద్ధాంతం. మన వాళ్ళు అప్పుడే ఒక లంగర్లో వెళ్ళిపోయారు. ఏదో ఫుడ్ ఐటమ్ చూద్దాం. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ సార్. చూడండి, డబ్బులకి ఇచ్చేవాళ్ళు కూడా అలా పిలవరు. అసలు అంతగా పిలిచి మరీ ఇస్తున్నాడు ఆ డ్రింక్ అందరికి. ఒకసారి నా దగ్గర ఈ డ్రింక్ తాగితే మళ్ళీ వచ్చి డ్రింక్ తాగుతారని పిలిచి మరీ ఇస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. చాలా బాగుంది. सर इसका नाम क्या है? ठंडा मीठा. थोड़ा डालना, थोड़ा बस. सर इसका नाम क्या है? शरबत. ओके. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏంటి సిచ్యువేషన్, ఏం చేస్తున్నారని. అమ్మో, అసలు మామూలు విషయం కాదు తెలుసా. ఇంతమందికి ఫుడ్ ఇది ఆర్గనైజ్ చేయడం, లక్షల మంది వస్తారండి. వీళ్ళందరికీ భగవంతుడి ఆశీర్వచనం పరిపూర్ణంగా దొరుకుతుంది. ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేస్తున్నారు వీళ్ళందరూ. ఏమి ఆశించకుండా, ఏమి రూపాయి కూడా ఆశించకుండా రండి అని పిలుస్తున్నారు. అజావ్ కావు అని పిలుస్తున్నారు. ఇదేదో కర్రీ చాలా బాగుందంట, టేస్ట్ చేయమంటున్నారు మా వాళ్ళు. సార్ ఏక్ రోటీ సార్. మన వాళ్ళందరూ ఒక్కటి తినన్నా కొంచెం తినన్నా అని ఫోర్స్ చేస్తున్నారు.
ఎట్టుంది కర్రీ? చాలా బాగుందిరా. బెండకాయ ముక్కలు పండియా నీకు? బెండకాయ ముక్కలు బాగుంది. సరిగ్గా ఉంది. నేనే ఫస్ట్ వచ్చాను. చాలా బాగుంది. అందరు నేనే తీసుకొచ్చాను. అది అన్నీ ఒక్కొక్కటి రావాలి. కర్రీ టేస్ట్ భలే ఉంది. చాలా బాగుంది. ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్ 1000%. ఏ ఫ్రెండ్స్, కడుపు నిండిందా ఫ్రెండ్స్? ఫుడ్ మాత్రం అల్టిమేట్. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. అంత మంచి ఫుడ్ పెట్టారు అసలు. ఏదో రుణం ఉండింది ఇంతవరకు తీసుకొచ్చే నన్ను. దాదాపు 3000 కిలోమీటర్లు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఖండం దాటి వెళ్ళినట్టు. ఇది టెంట్ ప్రైస్ వచ్చేసి పర్ 1 పర్సన్ 550. తర్వాత 400 కూడా ఉంది. మేము 6 మంది ఉన్నాం కాబట్టి టెంట్ కన్నా రూమ్ బెటర్ అని చెప్పి వి వెంట్ ఫర్ రూమ్. చిన్న చిన్న సోపులు, షాంపులు అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగో తీసుకున్నాం. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఇంకా అసలైన అమర్నాథ్ యాత్రకు బయలుదేరాం. ఈ లోపల నేను మీకు కొంచెం రిలాక్స్ అయ్యాక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. అమర్నాథ్ యాత్రకి ఎట్లా స్టార్ట్ కావాలి, సో ఏమేం ఇవి ఉంటాయి, ఫార్మాలిటీస్ అవన్నీ ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్తాను. చలో మరి. మేము యాక్చువల్లీ రూమ్కి వెళ్ళే దారిలో ఒక అందమైన ప్లేస్ అనమాట. ఈ మౌంటైన్స్లో ఇక్కడ పడుకోను. కింద బేస్ క్యాంపు ఇలా పైకి ఎక్కితే అక్కడ మా రూమ్ వస్తుంది. సో వెళ్తుంటే బాయ్స్కి బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్. ఒక్కొక్కరు కాళ్ళు ఎత్తేసారు. ఎవరు ఉన్నావా? ఓకే, అది నేను కూడా కాసేపు అది ఇది ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే ఆగాము. లొకేషన్ భలే ఉంది కదా. సో అద్దరిపోయే స్పాట్లో అయితే ఆగాము మన రూమ్కి వెళ్ళే దారిలోనే. సో మెయిన్ ఇంపార్టెంట్ అమర్నాథ్ ట్రిప్ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పే ముందు ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ అమర్నాథ్ ట్రిప్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆస్తమా పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, హై బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, ఓవర్ సైజ్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళంతా కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, రావద్దు. ఫస్ట్ అమర్నాథ్ ట్రిప్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పాలి అంటే ఎవ్రీ ఇయర్ జూలైలో అమర్నాథ్ ట్రిప్ అనేది అఫీషియల్గా మొదలవుతుంది అనమాట. సో అఫీషియల్గా అమర్నాథ్ ట్రిప్ జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు ఒక 3 months బిఫోర్ అరౌండ్ మిడ్ ఏప్రిల్ కానీ లేకపోతే ఏప్రిల్ ఎండ్లో కానీ అమర్నాథ్ నోటిఫికేషన్ అనేది, యాత్ర నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ యాత్రలో ఏం చేయాలి అంటే అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం యాత్రకు వస్తున్నట్టు ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అందులో కొన్ని మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఆ మెడికల్ టెస్ట్లు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళే కొన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళు కొంతమంది డాక్టర్స్ ఆ లిస్ట్ అనేది ఇస్తారనమాట. ఆ లిస్ట్లో ఉన్న డాక్టర్స్ని మన ఏరియాస్లో ఉన్నటువంటి డాక్టర్లు ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి ఉంది. సో తిరుపతిలో రుయాలో ఒక 2-3 డాక్టర్లు ఉంటారు. వాళ్ళని మాత్రమే, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకు మెడికల్ అడ్వైజ్ అనేది కావాలి. అండ్ వాళ్ళే మాత్రమే కన్ఫర్మ్ చేయాలి వీళ్ళు ఎలిజిబుల్లోనే. ఒక 6-7 రకాల టెస్టులు ఉంటాయి. బీపీ, షుగర్, అట్ ద సేమ్ టైము ఎకో అండ్ హార్ట్ ఫంక్షనింగ్ అన్నీ ఒక 6-7 రకాల టెస్టులు ఉంటాయి. అవన్నీ చేయించుకోవాలి. అవన్నీ చేయించుకున్న తర్వాత ఆ టెస్టులు అంతా కూడా మనకు ఓకే అని వస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ను మనం ఫిల్ చేసిన ఫామ్ ఈ 2 డాక్టర్లకు ఇస్తే కనుక డాక్టర్లు వీళ్ళు ట్రిప్కి ఎలిజిబుల్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని మనం ఏం చేయాలంటే అమర్నాథ్ శ్రైన్ బోర్డులోనే కొన్ని బ్యాంక్స్ వచ్చి ఉంటాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కూడా ఉంది కదా, పిఎన్బి ఎక్కువ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కువ. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మాత్రమే మనకు ఆ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్లాట్ ఓపెన్ అయినాక మనకి ఏ డేట్కి కావాలో ఆ డేట్కి మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. 150 రూపీస్ మన మెడికల్ సర్టిఫికేట్, మన ఆధారు తీసుకెళ్తే, దీంతోపాటు 2 ఫోటోలు కూడా కావాలి. సో మన ఆధారు 2 ఫోటోలు అన్నీ తీసుకెళ్తే అక్కడ మనకు స్లాట్ అనేది బుక్ చేస్తారు, ఏ డేట్కి స్లాట్ కావాలి అనేది. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటి పెహల్గామ్ రూట్, ఒకటి 2 బాల్టాల్ రూట్ ఒకటి. సో లాంగ్గా ఎక్కువగా నడిచి వెళ్ళాలి, అరౌండ్ 35 కిలోమీటర్స్ వరకు మీకంటే పెహల్గామ్ రూట్. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఇలా కాదు, షార్ట్ వేలో వెళ్ళాలి అంటే పెహల్గామ్ రూట్. సో పెహల్గాము నేను అప్లై చేసుకున్నప్పుడు, ఇప్పుడు నాకు జూలై 17th వచ్చింది. నేను అప్లై చేసుకున్నప్పుడు చాలామందికి
పెహల్గాం రూట్ వద్దని చెప్పి బాల్టాల్ రూటే తీసుకున్నారు. ఎందుకంటే షార్టెస్ట్ వే, ఇంత దూరం ఎవరు నడవలేరు. బట్ నేను ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాకు లైఫ్లో ఫస్ట్ టైం నేను అమర్నాథ్ ట్రిప్ చేస్తున్నాను, ఇది మెమరబుల్గా ఉండాలి నాకు అని చెప్పి నేను పెహల్గాం రూట్ అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ అమర్నాథ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఏప్రిల్లో, ఎవ్రీ ఇయర్ మిడ్ ఏప్రిల్లో రిలీజ్ చేసిన తర్వాత మనము మెడికల్గా వాళ్ళు కొన్ని టెస్ట్లు అనేది చేయించమని చెప్తారు. మన ఏరియాలో ఉన్న డాక్టర్స్ కొంతమందిని రికమెండ్ చేస్తారు. ఆ రికమెండ్ చేసిన డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ ఇచ్చిన లిస్ట్లో ఉన్నటువంటి మెడికల్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి టెస్ట్లు అన్నీ చేయించుకోవాలి. అక్కడ ఎలిజిబుల్ అని చెప్పి డాక్టర్లు సర్టిఫై చేస్తేనే మనం ఈ ట్రిప్కి ఎలిజిబుల్. సో ఆ ట్రిప్కి సంబంధించినటువంటి టెస్ట్లన్నీ అయ్యాక మనము ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 150 రూపీస్ డబ్బులు కడితే మనకు పర్మిట్ అయితే ఇస్తారనమాట. ఆ పర్మిట్ తీసుకొని మనము పహల్గాం అనేది రీచ్ అవ్వాలి. మనకు ఇచ్చిన డేట్ కంటే ఆల్మోస్ట్ అలా ఒక 2 days బిఫోర్ ఉండడానికి ట్రై చేయండి. 2 days బిఫోరే కనుక ఇక్కడ ఉంటే జస్ట్ మాకు ఇప్పుడు 16th 17th కదా, మాకు 15th ఇచ్చేస్తారు ఇది RFID కార్డు. సో ఈ కార్డు సంపాదిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ అని ఉంటుంది పహల్గాంలో. నూన్ 1 కదా ఇది, సో నూన్ 1 అనుకుంటాను దీని పేరు. ఇక్కడ అమర్నాథ్ బేస్ క్యాంప్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ మధ్యాహ్నం 12 లోపల కనుక వస్తే మనం ఈ కార్డు సంపాదించిన తర్వాత, అంటే ఈ కార్డు ఇచ్చిన తర్వాత మనల్ని అయితే ట్రెక్కింగ్ అలో చేస్తారు. ఇన్ కేస్ మనకి కార్డు ఇచ్చినా కూడా 12 దాటిపోయిందంటే అలో చేయరు. లేదంటే నెక్స్ట్ డే మీరు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పహల్గాం బేస్ క్యాంప్ నుంచి మీరు చందన్వాడి వెళ్ళాలి. చందన్వాడి అరౌండ్ 18 kilometers అయితే ఉంటుంది. ఇక్కడే ప్రైవేట్ జీపులు అవి ఉంటాయి, లైక్ క్యాబ్స్ అవి. వాటి వచ్చేసి అరౌండ్ లైక్ 250 రూపీస్ 240 రూపీస్ చేంజ్ తీసుకుంటారు పర్ హెడ్. వాళ్ళే డ్రాప్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మా ట్రిప్ ఎలా జరిగిందో చెప్తాను. సో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి, అఫ్కోర్స్ నేను స్టార్ట్ అయింది చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాను అనుకోండి, మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఫస్ట్ శ్రీనగర్ నుంచి మళ్ళీ మేము ఎట్లా వచ్చాము, నిన్న నైట్ అమర్నాథ్ యాత్రది అది ఉంటుంది కదా అమ్యూనిటీస్ సెంటర్, అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. అక్కడ మార్నింగ్ ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. సో ప్రైవేట్ బస్లో రావాలి. జనరల్గా బస్ టికెట్ బుక్ చేసుకొని రావచ్చు. బట్ మేమేంటంటే 6 మంది ఉన్నాము, ఇంచుమించు అదే ప్రైస్ అవుతుంది కదా అని చెప్పి ఎలాగో మా లగేజ్ కూడా ఆ క్యాబ్ అతను మా ఫ్రెండ్కి తెలిసిన అతను వాళ్ళ ఇంట్లో అయితే పెట్టాము. సో ఏదైనా లగేజ్ పెద్ద లగేజ్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది. సో అది మాత్రం ఇది క్లాక్ రూమ్స్ దొరికే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడైతే కూడా లేవు క్లాక్ రూమ్స్. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తున్నాను, క్లాక్ రూమ్స్ కొంచెం ఇబ్బంది. మీరు లగేజ్ తెస్తే మీతో పాటు క్యారీ చేయాల్సిందే, లేదా ఇంకేదైనా హోటల్ రూమ్ మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకంతా ఇంత మనీ ఇచ్చి అక్కడే పెట్టాల్సిందే. అదొకటి. బస్సులో రాకుండా మేము వచ్చేటప్పటికే టైం ఇక్కడ ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయింది. మనకి RFID కార్డ్ అనేది మాకు అప్పుడే ఇచ్చేస్తారు మన పర్మిట్ చూపించగానే. సో RFID కార్డ్ తీసుకొని ఈ పక్కనే ఉన్న విలేజ్లోకి వెళ్ళిపోయాం. ఈ విలేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిసార్ట్ అయితే తీసుకున్నాము రూము. ఇక్కడ నుంచి మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కథ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళి లంచ్ అది చేసి వచ్చాం. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే ప్రిపేర్ అవుతాం. ఇది ఇన్కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింటే అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇస్తాను. స్టే ట్యూన్. కింద బండారాస్ ఉంటాయి, ఇటు నడుచుకుంటూ వెళ్ళాలి. గైస్ నేను మీకు రూమ్కి వచ్చేసాను. కాసేపు అలా చిల్ కొట్టిన తర్వాత రూమ్లో ఇలా ఈవినింగ్ వ్యూ అయితే ఉంది. జనరల్గా నిన్న నేను చూసిన దాని ప్రకారం 8:45 అయినా చీకటి అయితే అవ్వలేదు. ఇవాళ కొంచెం మనకు త్వరగానే చీకటి అవుతుంది. ఎందుకంటే సన్ను ఇంకా కొంచెం గ్యాప్ ఉండగానే మౌంటైన్స్ వెనకాల వెళ్ళిపోతుంది అనమాట. సో మౌంటైన్ వెనకాల వెళ్ళినప్పటికీ మనకి ఇంకా గ్యాప్ అయితే ఉంటుంది. బట్ మనకైతే సన్లైట్ ఉండదు. ఈరోజుకి మనం చూస్తున్న సన్లైట్ ఈ కొద్ది వరకే, ఇంకా కిందికి దిగేస్తుంది. ఇది అదిరిపోయింది అసలు వ్యూ. రిసార్ట్ కూడా చాలా బాగుంది. బడ్జెట్ ప్రైస్లో ఇచ్చాడు, మెయిన్ బడ్జెట్లో ఇచ్చాడు. మేము 6 మంది ఉన్నాము. పెద్ద రూమ్ కావాలని అడిగితే పెద్ద రూమ్ చూపించాడు, మాకు అది నచ్చలేదు. మళ్ళీ 1000 రూపీస్కి రూమ్ ఇచ్చాడు అనమాట. సో రీజనబుల్ చెప్పచ్చు, ఉండొచ్చు. గాయస్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే 8:05 అయితే అవుతుంది. చూడండి ఇంకా నైట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ క్లియర్ స్కై, అలాగే ఉంది. లైట్ అంతా ఉంది. చూడండి అసలు ఎలా ఉందో. ఈవినింగ్ మనకు 6-6:30 అయితే ఎలా ఉందో అలా ఉంది. చాలా లేట్గా అవుతుంది డార్క్నెస్ ఇక్కడ. ఇది మనం ఉన్నటువంటి రిసార్ట్ వ్యూ, నైట్ వ్యూ చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా బాగుంది.
అండ్ ఆ పక్కన చిన్న కేఫ్టేరియా ఉంది, కాఫీ టీలు అట్లాంటిది అన్నీ తీసుకొచ్చిస్తున్నారు, బాగుంది. అండ్ బాయ్స్ కూడా రిలాక్స్ అవుతున్నారు. క్రాంతి ఇప్పుడే 4 గంటలు నిద్ర వేసాడు. ఇది నంబర్ 1 పులిహోర రాజా, టైగర్ రైస్. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మార్నింగ్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనము ఆఫ్టర్నూన్ 12 లోపల కనుక వచ్చినుంటే మనకు వదిలేసేవాళ్ళం అనమాట ట్రెక్కింగ్కి. ఇప్పుడు మనం 12 దాటి వచ్చాం కదా, సో ఇంకా ఇక్కడే స్టే చేసాము. ఇక్కడ నుంచి చందన్వారి అని ఒక రోడ్, ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. 16 కిలోమీటర్లు, 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ చందన్వారికి మనం వెహికల్స్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి పహల్గాం బేస్ క్యాంప్ నుంచి చందన్వారికి ఈ 18 కిలోమీటర్స్ మన వెహికల్స్లో వెళ్ళాలి. మన వెహికల్స్లో వెళ్ళాలంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఫిక్స్ చేసినటువంటి ప్రైజెస్, గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ప్రైజెస్ 240 రూపీస్ పర్ హెడ్, 240 రూపీస్ ఆర్ 250 రూపీస్. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock రెడీగా ఉంటేనే వాళ్ళు మనల్ని, అక్కడ కింద వెహికల్స్ ఉంటాయి, బేస్ క్యాంప్ ఉంది కదా, అక్కడ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్లో తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తారు చందన్వారి దగ్గర. అక్కడి నుంచి మనల్ని చెక్ చేసి అలౌ చేస్తారనమాట. సో అది రేపటితో ట్రెక్ అనేది షురూ అవుతుంది. ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు ఈ సాయంత్రం అయితే ఇలా ఉంది. కాసేపు మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళాం కదా బేస్ క్యాంప్కి, అక్కడ బండారాస్ ఉన్నాయి కదా, అక్కడ లైట్గా తినేసి వచ్చి నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్రెక్ని అయితే షురూ చేద్దాం. అండ్ మార్నింగ్ నుంచి ఇంకా ట్రెక్ అనేది షురూ అవుతుంది. అప్ టు మీకు 3 days ఇంకా ట్రెక్ వీడియోనే ఉంటుంది. ఫుల్ లెంత్ వీడియోనే పెట్టేస్తాను ఇది. సో అది మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.